మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాల ఉల్లంఘనపై బుద్ధా భవన్ ముందు ఆయన మౌన దీక్ష చేశారు. మునుగోడుపై ఎన్నికల్లో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు అధికార హోదాను ఉపయోగించుకొని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మంత్రులకు ఎస్కాట్ వాహనాలు ఇవ్వటానికి వీలు లేదన్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మునుగోడులో అధికారికంగా మద్యం పంపిణీ జరుగుతుందని కోదండరాం ఆరోపించారు. ఒక మంత్రి ప్రచారానికొస్తే హైవేను మూసివేయడం దుర్మార్గమన్నారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించటమేనన్నారు. ప్రణాళిక ప్రకారమే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందన్నారు. వారు ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. దానిపైన చాలా చర్చ జరిగింది. అది వాస్తవానికి ఆయన అధికారుల హోదాను దుర్వినియోగం తప్ప కాదు. దీన్ని వాళ్ళ ఎవరిని జరిగింది ఇట్లా దుర్వినియోగం చేసిన వాళ్ళపై చర్యలు తీసుకొని అదేవిధంగా వాళ్ళకి ఎస్కాట్ని ఇవ్వడం మానేయాలని కూడా తీసుకురా ఎలక్షన్ కమిషన్ వారికి సూచన చేస్తాం. అదేవిధంగా మేము ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పినట్టు ఏంటంటే అందులో అక్కడ మద్యం అయితే విచ్చలవిడి ఇంటి గురించి ఎవరు కంప్లైంట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు తింటున్నారు, కష్టమేం లేదు. కానీ విషయం ఏంటంటే ప్రతి ఊళ్ళో మీరు కనుక చూస్తే మ్యారేజ్ హాల్లో టెంట్లో ఉంటాయి. ఆ టెంట్ల కింద సాయంత్రం ఏంటంటే దాని ఇలా మద్యం ప్రవహిస్తూ ఉంటుంది. చెప్పడానికైతేనేమో మొత్తానికి ఉన్న అక్కడ ఉన్న బెల్ట్ షాపులు బంద్ అయింది. కానీ ప్రతి ఊళ్ళే అధికారికంగా పార్టీలు పెట్టినటువంటి వాళ్ళ టెంట్లలో కావలసినంత మద్యం మాత్రం దీని మీద